అందరికీ నమస్కారం. షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే ఫస్ట్ మనము చార్ట్ రీడింగ్ అనేది తెలుసుకోవాలి. దానికోసం క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ అనేది తెలుసుకోవాలి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఇలా ఉంటాయి. ఇది జపనీస్ క్యాండిల్ అంటారు దీన్ని. ఇంకా ఇది బార్ చార్ట్ అంటారు. జపనీస్ క్యాండిల్లో ఇది ఓపెన్, ఇది క్లోజ్. అది బార్ చార్ట్లో అయితే ఇది ఓపెన్, ఇది క్లోజ్. జనరల్ ఎక్కువగా ఇదే యూజ్ చేస్తారు. సో దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. జపనీస్ క్యాండిల్ స్టిక్ అంటే ఇలా ఉంటుంది. సో దీన్ని బాడీ అంటారు. దిస్ ఈజ్ ఓపెన్, దిస్ ఈజ్ క్లోజ్. దీన్ని అప్పర్ విక్ అంటారు, దీన్ని లోయర్ విక్ అంటారు. ఇది యాక్చువల్గా ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉందంటే దీన్ని బుల్లిష్ క్యాండిల్ అంటారు. అదే రెడ్ కలర్లో ఉంటే బేరిష్ క్యాండిల్ అంటారు. అదే ఇప్పుడు క్యాండిల్ రెడ్ కలర్లో ఉందనుకోండి, దాన్ని బేరిష్ క్యాండిల్ అంటారు. దీంట్లో ఏంటి డిఫరెన్స్ అంటే గ్రీన్ క్యాండిల్కి రెడ్ క్యాండిల్కి, రెడ్ క్యాండిల్ ఓపెన్ ఇక్కడ అవుతుంది, క్లోజ్ ఇక్కడ అవుతుంది. అదే గ్రీన్ క్యాండిల్లో అయితే ఓపెన్ ఇది, క్లోజ్ ఇది. అంటే ఏంటంటే ఓపెనింగ్ ప్రైస్ నుంచి డౌన్ వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది, అందుకని ఇది బేరిష్ క్యాండిల్ అంటారు. ఇంకా సేమ్ అప్పర్ విక్, లోయర్ విక్, బాడీ ఇదంతా సేమ్ అనమాట. కానీ ఇది బుల్లిష్ క్యాండిల్ అంటారు, ఇది బేరిష్ క్యాండిల్ అంటారు.